హలో అండి, ఎలా ఉన్నారు? ట్విన్స్కి కేక్ స్మాష్ ప్రాక్టీస్ చేయించాం. అప్కమింగ్ ఫస్ట్ బర్త్డే ఉంది. ఫోటోషూట్ కోసం రిహార్సల్స్ లాగా. వీడియో మొత్తం ఎంత క్యూట్ వచ్చిందో ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. ఇది సడన్ ప్లాన్, సో డెకరేషన్ వెరీ సింపుల్గా ప్లాన్ చేసాం. బ్యాక్డ్రాప్ కోసం 1 క్లాత్ అండ్ 2 షూలెస్ తీసుకున్నాం. ఈ క్లాత్ వచ్చేసి బెడ్ మీద ఉన్న వాటర్ ప్రూఫ్ షీట్, సో అది యూస్ చేసాము. షూలెస్ క్లాత్కి టై చేసి అది విండోకి కట్టేసాం. 2 సైడ్స్ సేమ్ ఇలానే రిపీట్ చేసాం. ప్రీ ప్లాన్ మేము ఏం ఆలోచించలేదు ఇలా చేయాలి అని. సో వాల్ కన్నా విండో సైడ్ అయితే బెటర్ అనిపించింది, సో దట్ మేము ఈజీగా టై చేయొచ్చు. నెక్స్ట్ 1 బెడ్షీట్ తీసుకొని ఫ్లోర్ మీద వేసాము. లెవెల్ చూసుకోవడానికి హ్యాపీని అక్కడ కూర్చోబెట్టాము. అది మాకు పర్ఫెక్ట్ అనిపించింది. స్లేట్ తీసుకున్నాము, అందులో టర్నింగ్ 1 అని రాసాము. స్లేట్ పెట్టడానికి ఈ టూల్ సెట్ సూట్ కేస్ తీసుకొని దాని మీద స్లేట్ పెట్టి ముందు డాల్తో కవర్ చేసాము. బిఫోర్ దట్ ముందుగా ప్లేస్ చేసిన బెడ్షీట్ లుక్ సరిగా బాగాలేదు అని వైట్ కలర్ షీట్తో కవర్ చేసాం. దిస్ ఈజ్ ఫైనల్ అవుట్పుట్. ఇద్దరికి మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసి ఫ్యూ ఫొటోస్ క్లిక్ చేసాము. అండ్ పైనాపిల్ కేక్ ఆర్డర్ చేశాను నేను. ఫోటోషూట్ చేస్తున్నప్పుడు బాల్ స్లేట్కి తగిలింది. టర్న్ 1 కొంచెం స్పాయిల్ అయింది. మా దగ్గర చాక్ పీస్ లేదు, సో వాటర్ కలర్తో మళ్ళీ టర్నింగ్ 1 అని రాసాము. కేక్ హ్యాపీ ఖుషి ముందు పెట్టాము. ఎట్ ఫస్ట్ వాళ్ళ చిన్న చేతులతో స్లోగా క్రీమ్ని టచ్ చేశారు, కానీ వాళ్ళ ఫేస్లో ఏ లిటిల్ కన్ఫ్యూజన్, ఏ లిటిల్ స్మైల్, ఏంటి ఇది మేము చెయ్యాలా అన్నట్టు ఫేస్ పెట్టారు. ఫ్యూ మూమెంట్స్ మేము చూసాము. వాళ్ళు ఇంకా మళ్ళీ టచ్ చేయట్లేదు కేక్ని. ఆల్రెడీ టచ్ చేసిన కేక్తోనే ఆడుకుంటున్నారు. సో నేను హ్యాపీ హ్యాండ్ తీసుకెళ్ళి కేక్లో పెట్టాను. నౌ హ్యాపీ స్లోగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు బై ప్లేయింగ్ అండ్ టేస్టింగ్. కానీ ఖుషి ఇంకా ఫుల్గా టచ్ చేయట్లేదు అని నేనేం చేశాను, తన హ్యాండ్ని కూడా తీసుకెళ్ళి కేక్లో పెట్టాను. ఖుషికి అలా కేక్లో హ్యాండ్ పెట్టడం నచ్చలేదనుకుంటా, ఫుల్గా ఏడుపు స్టార్ట్ చేసింది. అదర్ సైడ్ హ్యాపీ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. చక్కగా తింటున్నాడు, ఆడుకుంటున్నాడు. ఈజ్ ఎంజాయింగ్ హిమ్సెల్ఫ్. ఖుషి నాన్ స్టాప్ తన హ్యాండ్ని చూసుకుంటూ ఏడుస్తూనే ఉంది. ఖుషి కంటిన్యూస్గా ఏడుస్తుందని మమ్మీ కేక్ పైన ఉన్న చాక్లెట్ చిప్ని ఖుషి హ్యాండ్కి ఇచ్చింది. తీసుకున్నట్టే తీసుకుంది, బట్ మళ్ళీ అది పడేసింది. హ్యాపీ కేక్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. ఖుషి ఇంకా ఏడుపు ఆపట్లేదు అని నేను పక్కకి వచ్చి కూర్చొని ట్రై చేశాను, కానీ ఖుషి ఏడుస్తూనే ఉంది. సో తన హ్యాండ్స్ని కొంచెం క్లీన్ చేసి మళ్ళీ కూర్చోబెట్టాను. సో మళ్ళీ స్లోగా టచ్ చేస్తుందేమో అని, కానీ లేదు, తను అలా కేక్ని చూస్తూ ఏడుస్తూనే ఉంది. మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది. ఖుషి కొంచెం స్లీపీగా ఉందని కూడా అనిపించింది. Now హ్యాపీ is ready for the big day, the real cake smash. కానీ ఖుషి రెడీగా లేదు అనిపించింది ఫర్ రియల్ కేక్ స్మాష్ డే. సో ఐ వాంట్ టు చేంజ్ ఫ్యూ థింగ్స్. లైక్ కేక్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో ఫర్ స్పాంజ్ కేక్. బిఫోర్ కేక్ స్మాష్ ప్రోగ్రామ్ ఇద్దరికి ఫుల్ స్లీప్ ఉండేలా చూసుకోవాలి. అండ్ లాస్ట్ మనం ఫోర్స్ఫుల్గా హ్యాండ్ తీసుకెళ్ళి కేక్లో పెట్టొద్దు అని అర్థమైంది. Here ends the video. If you have any ideas, please let me know in the comment section. For more videos, please like, share and subscribe to my channel and comment also. Thank you. Bye bye.